10 కోట్ల మంది డయాబెటీస్ ఉన్నోళ్ళు ఉన్నారు. షుగర్ వ్యాధి అంటే మన జీవితాంతం మనం దాంతో జీవించాల్సిందే. వాళ్ళ ఉన్న బరువులో ఒక 10% కనుక తగ్గితే డయాబెటీస్ని నివారించవచ్చు. బరువు వల్ల సుమారు 50 రకాల సమస్యలు పిల్లల్లోనే కూడా వస్తుంది. ఒక సైలెంట్ కిల్లర్ కింద దీన్ని పరిగణించవచ్చు. అంటే కళ్ళు పోవచ్చు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఓవర్ ఎక్సర్సైజింగ్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ ఎడిక్షన్. డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు డిసిప్లిన్. I call myself as a gelitologist. I feel that laughter is the best medicine. Purpose of life to make someone's life better. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన విజ్డమ్ టాక్స్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో డాక్టర్ వివి రామ్ కుమార్ గారు ఉన్నారండి. ఈయన గురించి చెప్పాలంటే హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్స్ ఇన్ గుంటూరు. అంటే డయాబెటాలజిస్ట్, అంటే షుగర్ వ్యాధి నిపుణులు. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ గురించి చూస్తే హీ హ్యాస్ మోర్ దెన్ 30 years ఆఫ్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్. ఆయనకి ఏంటంటే చాలా ఫెలోషిప్స్, చాలా అవార్డ్స్ అక్రాస్ ద గ్లోబ్ సంపాదించారు. అండ్ హీ వర్క్స్ ఎట్ ఎస్విఆర్ డయాబెటీస్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ గుంటూరు. అండ్ గుంటూరులో ఏంటంటే హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ స్మైల్ ఫౌండేషన్. అంటే నవ్విస్తూ జబ్బులు తగ్గించడం ఎలా, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి లాఫ్టర్ మెడిసిన్ గురించి. సో ఈ ఎపిసోడ్లో బేసికల్లీ మనం ఈ షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ అంటే ఏంటి, దీని నివారణ మార్గాలు ఎలా ఉంటాయి, అండ్ ఇప్పుడు వెయిట్ తగ్గడానికి మనం చాలామంది డైటరీ ప్రాక్టీసెస్ ఈ మధ్యన ఫాలో అవుతున్నాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవనివ్వండి, క్రాష్ డైట్స్ అవనివ్వండి. తర్వాత కొంచెం ఆఫ్ ద టాపిక్ సార్ యొక్క లాఫ్టర్ మెడిసిన్ గురించి, తర్వాత ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, హిస్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గో స్ట్రైట్ టాక్ విత్ హిమ్ వితౌట్ ఎనీ డిలే. సార్ నమస్కారం. సార్ నమస్కారం రామ్ ప్రసాద్ గారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇట్స్ ఏ ప్లెజర్ టు బి విత్ యూ. థ్యాంక్ యూ సార్. హౌ ఇస్ లైఫ్, ఎలా ఉన్నారు సార్? యా, ఇట్స్ గుడ్. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ టాపిక్స్. సార్ యాక్చువల్లీ నేను బేసికలీ ఆర్థోపెడిక్ సర్జన్ని. నాకు డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి ఇవన్నీ కూడా ఏంటంటే మిడిమిడి జ్ఞానమే. ఎంబీబీఎస్లో ఏదో కొంచెం చదువుకున్నాం కానీ దాని గురించి పెద్ద నాలెడ్జ్ అయితే లేదు. బట్ మీతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అంటే నేను నిన్న ఇవాళ కొంచెం రీసెర్చ్ చేశాను. అప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ సార్. అసలు డయాబెటీస్ అంటే ఈ డిసీజ్ యొక్క ఇన్సిడెన్స్ ఎంత ఉందా అని చెప్పి. అంటే ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ 2023 స్టాటిస్టిక్స్ చూస్తే సార్, మన ఇండియాలో ప్రతి 4 ఒకరికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నది అండ్ బాధపడుతున్నారు. అండ్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఓవరాల్ పాపులేషన్ కన్సిడర్ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 9% అని చెప్పి పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి సార్. అండ్ మనం ఏజ్ వైజ్ ఇన్సిడెంట్స్ కూడా చూస్తుంటే ఇదివరకు మేమేం చదువుకున్నాము అండ్ నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు వరకు నాకు ఒక మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది డయాబెటీస్ అనేది. అండ్ 45-50 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ చిన్న వయస్కుల వాళ్ళకి అసలు రాదని అనుకుంటున్నాను సార్. బట్ ఇదంతా కూడా ఈ స్టాటిస్టిక్స్, ఈ ఏజ్ ఇన్సిడెంట్స్ ఇదంతా చూస్తుంటే ఇది ఒక సైలెంట్ ఎపిడమిక్ లాగా నాకు అనిపిస్తుంది సార్. సో మీ నుంచి వినాలనుంది, వాట్ ఈజ్ యాక్చువల్లీ డయాబెటీస్ అండ్ అసలు ఇంత హర్రర్ షోకి రీజన్ ఏంటి సార్? ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారుగా 10 కోట్ల మంది డయాబెటీస్ ఉన్నోళ్ళు ఉన్నారు. అంటే ఇది డిటెక్టెడ్. ఓకే. మా అందరికీ ఏంటంటే రూల్ ఆఫ్ హాఫ్ అంటారు. రూల్ ఆఫ్ హాఫ్ అంటే ఏంటంటే మనం షుగర్ ఉన్నోళ్ళలో సగం మందినే కనుక్కుంటున్నాం. ఓకే. మిగతా సగం మంది తెలియదు. ఓకే. అందుకని చాలామందికి డయాగ్నోసిస్ అంటే వాళ్ళు ఉందని వ్యాధి నిర్ధారణ చేయించుకొని వాళ్ళు ఉంటారు. దీన్ని ముందు స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రీ డయాబెటీస్ ఉన్నోళ్ళు వాళ్ళు కనుక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు డయాబెటిక్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి నాకు షుగర్ లేదులే అనుకుంటారు. బట్ దే డోంట్ నో దట్ దే హ్యావ్ ఏ పొటెన్షియల్. వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంది. మనం అక్కడ కనుక ఆపగలిగితే ఈ షుగర్ వ్యాధిని నివారించవచ్చు.
ఈ షుగర్ వ్యాధి అంటే ఏంటంటే మనం రక్తంలో షుగర్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈ షుగర్ ఏంటంటే మనం శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం ఇడ్లీ తింటాం, ఉప్మా తెస్తుంది, ఏది తిన్నా కూడా అది జీర్ణమయ్యి రక్తంలో గ్లూకోజ్ షుగర్గా మారుతుంది. అంటే ఇది ఎనర్జీ ఇస్తుంది. అంటే మనం బండి నడపాలనుకోండి, దాంట్లో పెట్రోల్ ఎట్లా ఉండాలో ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో ఉంటే మనం ఏ పనైనా చేయగలం. బ్రెయిన్కి, హార్ట్కి, అన్నిటికీ గ్లూకోజ్ అవసరం. కాకపోతే ఈ గ్లూకోజు 100 నుంచి 140 మధ్య ఉండాలి. అలా కాకుండా పెరిగిపోతే దాన్ని డయాబెటీస్ అంటారు. ఓకే. యాక్చువల్గా ఈ షుగర్ని శరీరంలో నియంత్రించడానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మనం ఆహారం తిన్నప్పుడల్లా రక్తంలో షుగర్ పెరుగుతుంది. ఆ పెరిగిన రక్తంలో షుగర్ని అన్ని కణాలకు అందేటట్టు చేస్తుంది. ఎందుకంటే కణాలకి ఎనర్జీ, శక్తి కావాలి కాబట్టి. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ సరిగా పనిచేయలేదో, లేకపోతే సరిగా ఉత్పత్తి కాలేదో, అప్పుడు రక్తంలో షుగర్ పెరిగిపోతుంది. దాన్ని డయాబెటీస్, మధుమేహం అంటారు. ఈ రక్తంలో షుగరు పెరిగిన దానికి కారణం ఇందాక చెప్పాను, ఇన్సులిన్ పనిచేయకపోవడం. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఈ షుగర్లో 2 రకాలు ఉంటాయి ముఖ్యంగా. మొదటిది టైప్ 1 అంటారు. టైప్ 1 అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. మనకి పొట్ట దగ్గర ప్యాంక్రియాస్ అని ఉంటుంది, దాంట్లోంచి ఇన్సులిన్ వచ్చి రక్తంలో షుగర్ని నియంత్రిస్తుంది. అనేక కారణాల వల్ల ఈ చిన్నపిల్లల్లోనే వచ్చి టైప్ 1 డయాబెటీస్ అనేది వాళ్ళు రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి. చిన్నపిల్లల్లోనే వస్తుంది. చిన్నపిల్లలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎక్కువ మంది ఫస్ట్లో. కాబట్టి వాళ్ళు ఏంటంటే రోజు ఇంజెక్షన్ చేసుకోకపోతే ప్రమాదంలో పడతారు. కీటోఎసిడోసిస్ అంటారు. దాంట్లోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటే. ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేవాళ్ళు, ఇప్పుడు టైప్ 1 అంటున్నారు. ఆ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నవాళ్ళు రోజు ఇన్సులిన్ చేసుకుంటే చక్కగా పెద్దవాళ్ళు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అన్నీ నార్మల్గానే ఉంటుంది. ఒక్కటే వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి కావట్లేదు కాబట్టి మనం బయట నుంచి ఇస్తున్నాం. అది టైప్ 1. టైప్ 2 అంటే ఏంటంటే ఇన్సులిన్ వస్తుంది కానీ అది పనిచేయలేకపోతుంది. అంటే ఇన్సులిన్ పనిచేయడానికి రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్కి వ్యతిరేకత శరీరంలోనే. అంటే వీటిలో ముఖ్యంగా ఏంటంటే బరువు ఎక్కువగా ఉండడం, శారీరక శ్రమ లేని జీవిత విధానం, మనం తినే ఆహారం, వీటన్నిటి వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా అది పనిచేయలేకపోతుంది. రెసిస్టెన్స్, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. కణాల పైన ఉండే రెసెప్టార్స్ అంటాం కదా సార్, దాని మీద బేసికలీ ఇన్సులిన్ వెళ్ళి పనిచేయలేకపోతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొన్ని రోజుల తర్వాత ఇన్సులిన్ డెఫిషియన్సీ అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ వ్యక్తి అలాగే కనుక బరువు పెరిగి ఎక్సర్సైజ్ చేయకుండా ఇంకా ఎక్కువైపోతే కొన్ని రోజులకి ప్యాంక్రియాస్ కాంపెన్సేట్ చేయలేకపోతుంది. అంటే టైప్ 2 వల్ల టైప్ 1 అని కాదు, కాకపోతే ఇన్సులిన్ ఒక స్టేజ్కి వచ్చినాక ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు డయాబెటీస్ వస్తుంది. అంటే టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయట్లేదు. వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని టైప్ 2 అంటారు. ఇంకొక మూడోది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భిణీ చాలా ఉన్నాయి, కాకపోతే ముఖ్యంగా 3. ఈ గర్భిణీ స్త్రీల్లో ఏమవుతుందంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం. ఎప్పుడైతే బరువు ఎక్కువగా ఉండి కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళు గర్భిణీ అయినప్పుడు ఇన్సులిన్ సరిగా పనిచేయదు. శరీరం కనుక ఆ స్టేజ్ నుంచి తట్టుకోవడానికి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే వాళ్ళు మామూలుగా ఉంటారు. ఎప్పుడైతే ఉత్పత్తి కాలేదో అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే ఇది గర్భిణీ స్త్రీలలో వచ్చే షుగర్ వ్యాధి అంటారు. బై డెఫినేషన్ ఏంటంటే ఇది ఆమె కాన్పోవంగానే నార్మల్ అయిపోవాలి. ఇక్కడ ఒక డౌట్ సార్, ఇలా జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ వచ్చిన ఫీమేల్స్ వాళ్ళకి ఫ్యూచర్లో అంటే టైప్ 1 కానీ టైప్ 2 కానీ డయాబెటీస్లో ల్యాండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందా లేదా సార్? అంటే బై డెఫినేషన్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణీ కాన్పు అయిపోయినాక నార్మల్ వచ్చేయాలి. కానీ మీరు అడిగినట్టు కొంతమందికి కంటిన్యూ అయిపోతుంది. అందుకనే మేమేమంటామంటే కాన్పు తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి అంట. ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తాయి, అక్కడ మిస్ అయిపోతారు.
ఓకే. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, కాన్పు అయిపోయింది బాగానే ఉన్నా, కానీ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు షుగర్ చెక్ చేసుకుంటే అప్పుడు బయటపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది 3 రకాలు. కాకపోతే మనం భారతదేశంలో ఎక్కువగా ఉన్నది 95 నుంచి 98% టైప్ 2 డయాబెటీస్ అంటే. ఇందాక మీరు అడిగినట్టు ఈ టైప్ 2 డయాబెటీస్ ఇదివరకు పెద్దవాళ్ళలోనే వచ్చేదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు మన జీవించే విధానం మారిపోవటం వల్ల, అంటే పిల్లల్లో కూడా ఎక్సర్సైజ్ లేకపోవడం, పిల్లల్లో కూడా టైప్ 2 పిల్లల్లోనే కూడా వస్తుంది. చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే పిల్లల్లో బరువు ఎక్కువైపోయి ఎక్సర్సైజ్ లేకుండా స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. పాపం చదవండి ఆడుకోవడానికి ప్లేస్ లేదు. దానివల్ల బరువు పెరగటం వల్ల కూడా షుగర్ వస్తుంది. నా దగ్గర పిల్లలు ఉన్నారు 12 ఏళ్ళు టైప్ 2 నాట్ టైప్ 1. అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు ఒక మెడికో వచ్చాడు. ఆ మెడికోకి సేమ్ టైప్ 2 డయాబెటీస్. ఎందుకు వచ్చిందంటే అబ్బాయి మెడిసిన్ ఎంట్రన్స్ అప్పుడు స్ట్రెస్ పడిపోయాడు, బరువు పెరిగిపోయాడు. నా దగ్గరికి వచ్చినాక నేను ఆ అబ్బాయికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినాక ఆ అబ్బాయికి ఇప్పుడు రెమిషన్ వచ్చింది. ఓకే. అంటే ఏంటంటే మనం జీవించే విధానం వల్ల ఎక్కువ మందికి షుగర్ వస్తుంది. మన భారతదేశంలో ఎక్కువ మందికి షుగర్ రావడానికి కారణం ఏంటంటే రీసెర్చ్ చేస్తే దానిలో తేలింది ఏంటంటే అధిక బరువు. మనం ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఈ షుగర్ వస్తుందని. ఇక్కడ మీరు అన్నారు సార్ ఇందాక ప్రీ డయాబెటిక్ అని. ఏదన్నా అంటే కొన్ని క్లినికల్ సైన్స్ అన్నా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా సార్ ప్రీ డయాబెటిక్ గుర్తించడానికి? అది పిల్లల్లో అయినా కావచ్చు, పెద్దవాళ్ళు అయినా కావచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక రిస్క్ స్కోర్ అని ఉంది. ఓకే. అంటే అమ్మకి నాన్నకి షుగర్ ఉండడం, బరువు ఎక్కువ ఉండడం, చుట్టుకొలత, నడుము చుట్టుకొలత, ఓకే, అదే వెస్ట్ సర్కంఫరెన్స్ అంటారు, వెస్ట్ హిప్ రేషియో అంటారు, బిఎంఐ అంటారు. ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్గా, ఇప్పుడు ఇదివరకు 40 years అనేవాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళకే చెప్తున్నారు, 30 ఏళ్ళకే షుగర్ చెక్ చేసుకోండి అని. అంటే స్క్రీనింగ్ అంటే ఏంటంటే షుగరు స్క్రీనింగు సులభం. జస్ట్ గ్లూకోమీటర్ ఒక చుక్క బ్లడ్ వేస్తే మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి స్క్రీనింగ్ చేసుకొని ఈ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళ మీద డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అని రీసెర్చ్ జరిగింది. అంటే డయాబెటీస్ వచ్చేవాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళ ఉన్న బరువులో ఒక 10% కనుక తగ్గితే డయాబెటీస్ని నివారించవచ్చు, అంటే రాకుండా. అది గమ్మత్తుగా ఏంటంటే ట్విన్స్ అయినా కూడా వాళ్ళు రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, అంటే ఒకే ట్విన్స్ ఉంటే దే ఆర్ హోమోజైగస్, వాళ్ళకు కూడా షుగర్ వచ్చే అవకాశం సిమిలర్ ఉంటుంది. కానీ వాళ్ళు కనుక ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గితే దాని వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫోకస్ ఈవెన్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుంచి మెయిన్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ తగ్గించుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం, సరి అయిన ఆహారం తినటం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆహారంలో చాలా మార్పు వచ్చేసింది. జంక్ ఫుడ్ అంటారు, ఎవ్రీబడి సేస్ దట్ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ బట్ ఎవ్రీబడి ఈట్స్ ఇట్. అందుకని ఆ జంక్ ఫుడ్ వల్ల కూడా ఈ షుగర్ వస్తుంది. ఎందుకంటే మనం తినేది కొంచెమైనా క్యాలరీస్ ఎక్కువైపోతుంది. ఓకే. అంటే పాపం తెలియకుండా వాళ్ళు అంతా తిన్నా కూడా క్యాలరీస్ ఎక్కువైపోతుంది, దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ గివ్స్ మోర్ క్యాలరీస్. ఓకే. సో అది మనం నివారించగలిగితే డయాబెటీస్ని నివారించవచ్చు. అంటే మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా సార్ ఇదంతా ఒక హోలిస్టిక్గా మనం చెప్పాలంటే లైఫ్ స్టైల్ మెడిసిన్ విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సాధ్యం అవుతుంది అని అంటున్నారు. అండ్ ఇంకొక అపోహ మన పాపులేషన్లో ఉంది సార్, షుగర్ అంటే డయాబెటీస్ ఒకసారి వస్తే కనుక అది ఒక డెత్ సెంటెన్స్ కాదనుకోండి, బట్ ఒక లైఫ్ సెంటెన్స్ కింద ఫీల్ అవుతారు. ఇంకా అది షుగర్ వ్యాధి అంటే మన జీవితాంతం మనం దాంతో జీవించాల్సిందే అని చెప్పి భావిస్తూ ఉంటారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజీలీ మేనేజబుల్ డిసీజ్ ఇస్ డయాబెటీస్. చాలా అంటే నేను అనేది ఏంటంటే స్టేట్మెంట్ సార్. అంటే ఈజ్ అనేది ఏంటంటే మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ మీరు కనుక కంట్రోల్ చేయగలిగితే చాలామందికి. ఇప్పుడు ఏంటంటే యూకేలో ఒక ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రైమరీ కేర్లో పేషెంట్స్ని తీసుకొని వాళ్ళ బరువు తగ్గించారు.
వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న బరువు నుంచి 15 నుంచి 20 కేజీలు అంటే ఇట్స్ నాట్ ఈజీ, కానీ తగ్గితే వాళ్ళకి డయాబెటీస్లో రెమిషన్ వచ్చింది. దీన్ని డైరెక్ట్ స్టడీ అంటారు. అది ఏంటంటే వాళ్ళు చేసింది ప్రైమరీ కేర్లో చేశారు. అంటే ఏంటి, ప్రైమరీ కేర్లో వాళ్ళు ఆహారం మార్చేసి, నేను రాయ్ టేలర్ అని ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన నేను కలిశాను. ఆయన ఎట్లా చేశారంటే పేషెంట్స్ని తీసుకొని డైట్ రిస్ట్రిక్ట్ చేశారు. డైట్ రిస్ట్రిక్షన్లో ముఖ్యంగా ఏం చేశారంటే ఒక ప్రోటీన్ లిక్విడ్ ఇచ్చారు. ప్రోటీన్ లిక్విడ్ తాగి ప్లస్ నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వెజిటబుల్స్లో స్టార్చీ వెజిటబుల్స్ అంటే ఉర్లగడ్డ అంటే బంగాళదుంప, ఇట్లాంటి దుంపల్లోంచి మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఆ నాన్ స్టార్చీ వెజిటబుల్స్ కాకుండా స్టార్చీ వెజిటబుల్స్ కాకుండా నాన్ స్టార్చీ వెజిటబుల్స్ ఈ ప్రోటీన్ లిక్విడ్ ఇచ్చి ఆయన వాళ్ళందరిలో డయాబెటీస్ రెమిషన్ సాధించాడు. అందరిలో అంటే సర్టెన్ పర్సెంటేజ్. కాబట్టి నేను అనేది ఏంటంటే నేను కలిసాను. ఆయన ఏమంటారంటే అందరికీ రెమిషన్ రాకపోయినా, సపోజ్ మీరు ట్రై చేశారు, మీకు రెమిషన్ రాకపోయినా మీరు ట్రై చేసినందువల్ల మీకు కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిపోతుంది. బరువు తగ్గడం వల్ల చాలు. బరువు వల్ల సుమారు 50 రకాల సమస్యలు, వ్యాధులు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి ట్రై చేయాలి. ఇక్కడ నా ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చెప్పాలనుకుంటున్నా సార్. అంటే మేబీ అది ఒక 6-7 ఇయర్స్ అయి ఉండొచ్చు. వెన్ ఐ వాజ్ 34 అనుకుంటా, 35 కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయాను. అండ్ ఐ వాజ్ సంథింగ్ అరౌండ్ 90 కిలోస్ అనమాట. అప్పుడు నేను HbA1c వాల్యూ అంటాం కదా సార్, దాని గురించి కూడా మాట్లాడదాము. HbA1c వాల్యూ 6.8 అట్లా చూపించింది. అప్పుడు మీ దగ్గరికి వచ్చాను. వస్తే రాంప్రసాద్ కొంచెం బరువు తగ్గమ్మా చూద్దాము, బట్ మెడికేషన్ ఏమీ ఇవ్వలేదు మీరు. ఆ రోజు నుంచి ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేశాను. డైట్ అంటే అంటారు మీరు తిట్టనంటే కనుక డైట్ మీద అంత ఫోకస్ చేయలేదు. బట్ ఐ పుట్ డౌన్ సంథింగ్ అరౌండ్ 6 to 7 కిలోస్. ఆ తర్వాత మళ్ళీ HbA1c వాల్యూ చేయించుకున్నాను. ఇప్పుడైతే 5.7 అట్లా ఉన్నది. అండ్ ఏ మెడికేషన్ మీద కూడా లేకుండా ఎప్పుడన్నా షుగర్ చెక్ చేయించుకున్నా సరే నార్మల్ లెవెల్స్లోనే ఉంటుంది. మేబీ అంటే నా ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు జెనెటిక్ రిస్క్ ఉంది. మా మదర్కే ఉంది, మా గ్రాండ్ ఫాదర్కే ఉంది, మదర్ వైపు ఉంది, ఫాదర్ వైపు ఉంది. సో మనం ఆ రెమిషన్ సాధించటం అనేది కూడా పాసిబుల్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. యూ ఫాలోడ్ మై అడ్వైస్ అండ్ యువర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెమిషన్. కాకపోతే ఏంటంటే అందరికీ రెమిషన్ వస్తుందని నేను చెప్పలేను. దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. అదేలేండి. ఓకే, అండ్ హౌ మోటివేటెడ్ యు ఆర్. ఓకే, నువ్వెంత చక్కగా మోటివేట్ అయ్యి యు ఆర్ ఏబుల్ టు డూ, యువర్ ఇన్ ఆర్థోపెడిషియన్, యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, సర్జరీస్ చేస్తూ, బట్ యు ఆర్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ టు గెట్ మోటివేటెడ్. డెఫినెట్లీ ఒక స్టడీ జరిగింది, దాన్ని ఏమంటారంటే డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్. ఇట్లా ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళు 2 ట్రై చేశారు. అమెరికాలో చేశారు. వాళ్ళు ఏం చేశారంటే సర్టన్ గ్రూప్కి దే జస్ట్ గేవ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంట్రోల్. ఇంకో గ్రూప్కి మెట్ఫార్మిన్ ఇచ్చారు. ఓకే, అంటే టు ప్రివెంట్ డయాబెటీస్. అమెరికాలో గమ్మత్తుగా ఏం జరిగిందంటే ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ చేసిన వాళ్ళు దే డిడ్ంట్ బికమ్ డయాబెటిక్స్. ఓకే, when compared to metformin. అంటే మెట్ఫార్మిన్ కన్నా డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మంచిదని చెప్తారు. సస్టైనబిలిటీ అది అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ యూ మీన్ టు సే డైట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్కే ఉంటుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు మనం షుగర్ రాకుండా ఉండాలంటే నా పేషెంట్స్ పిల్లలకి చెప్తుంటాను, మీరు చేయాల్సింది ఏంటంటే యాక్టివ్గా ఉండడం, ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ చేయటం. మూడోది ట్రై టు లూజ్ 10%. నువ్వు కూడా యూ లాస్ట్ అరౌండ్ 7 kilos. 7. ఓకే, సో 10% ఆఫ్ యువర్ అది దెన్ యూ కెన్ ప్రివెంట్ డయాబెటీస్ ఎనీ ఆఫ్ ద థెరపీ. సార్, డయాబెటీస్ అంటే హైపర్గ్లైసీమియా అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం. యాజ్ సచ్ ఇదేంటంటే ఇమీడియట్గా మనిషిని చంపైపోయినా మనం ఏంటంటే ఒక సైలెంట్ కిల్లర్ కింద దీన్ని పరిగణించవచ్చు. సో లాంగ్ రన్లో మన బాడీ సిస్టమ్స్ అవనివ్వండి, ఆర్గాన్స్ అవయవాలు అవనివ్వండి, ఏ విధంగా ఇది బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది సార్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? డయాబెటీస్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్రానిక్ డిజార్డర్. ఈ క్రానిక్ డిజార్డర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే రక్తంలో షుగర్ ఎక్కువగా ఉందో ఈ రక్తంలో ఉన్న షుగరు రక్తనాళాలు అంటే ఆర్టరీస్ వాటి మీద బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ బ్లడ్ వెజల్స్ 2 రకాలు. ఓకే,
మైక్రో అండ్ మ్యాక్రో. ఓకే, ఓకే. మైక్రో సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయితే రెటినోపతి అంటారు. కంటి చూపు పోవచ్చు. చాలామందికి తెలియంది ఏంటంటే డయాబెటీస్ వల్ల అంధత్వం రావడానికి అవకాశం ఉందని తెలియదు. ఓకే. ఇట్ ఇస్ సో అన్ఫార్చునేట్. సమ్ టైమ్స్ కళ్ళ డాక్టర్ గారు నా దగ్గర పంపిస్తారు. అంటే ఆమెకి షుగర్ ఉందని తెలియదు, కంటిలో రెటీనా పాడైపోయింది. అంటే కంటి చూపు తగ్గిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే రెటీనా పాడైపోయి ఆయన కనుక్కున్నారు. ఆయన కనుక్కొని షుగర్ ఉందని ఇక్కడ పంపించారు. అంటే వాళ్ళకి రెటీనాలో తెలుస్తుంది. ఓకే, హెమరేజెస్ అని అవన్నీ. అంత అన్ఫార్చునేట్గా ఉంటుంది ఒక్కోసారి కనుక్కోకపోతే. అంటే కళ్ళు పోవచ్చు. తర్వాత నెక్స్ట్ కిడ్నీస్, నెఫ్రోపతి అంటారు. నెఫ్రోపతి రావడానికి కూడా షుగరు ఒక కారణం, బీపీ ఒక కారణం. చాలామందికి ఈ షుగరు బీపీ కలిసి ఉంటుంది, దానివల్ల కిడ్నీ పాడైపోతుంది. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి. మోస్ట్ కామన్గా నా దగ్గరికి వచ్చే వాళ్ళు అందరికీ ఏంటంటే మెయిన్గా న్యూరోపతి అంటారు, పెయిన్ఫుల్ న్యూరోపతి. కాళ్ళలో మంటలు, చురుకులు, తిమ్మెలు, ఈ వీటి వల్ల షుగర్ డాక్టర్ దగ్గరికి వస్తారు. అదర్వైజ్ దే వోంట్ కేర్. ఈ మంటలు, చురుకుల వల్ల వాళ్ళకి తెలియదు ఏంటంటే డయాబెటీస్ వల్ల వచ్చిందని పాపం తెలియదు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ దేనికైనా డయాబెటీస్ కంట్రోల్, అది న్యూరోపతి. ఓకే. తర్వాత ఈ లార్జ్ వెసల్ డిసీజ్ వచ్చేటప్పటికి సివిఏ అంటే స్ట్రోక్ అంటారు. అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి పక్షవాతం రావచ్చు. వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ పక్షవాతం ఆర్ స్ట్రోక్ ఈజ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఇవి రెండు కలిసి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కొలెస్ట్రాల్. ఒక కవి గారు చెప్పారు, భారతీయులందరూ బిఎస్సీలు అయిపోతున్నారంటే, అంటే అందరూ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారంటే కాదు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువ. అంటే ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా బిఎస్సీ అయిపోతున్నారు. ఈ మూడిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ అటాక్స్. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ మంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి హెచ్బిఎన్సీ చూస్తే వాళ్ళ హెచ్బిఎన్సీ ఇప్పుడు మామూలుగా మనం గుడ్ కంట్రోల్ అనుకుంటే బిలో 7 ఉండాలి. అక్కడ నేను చూసిన వాళ్ళందరికీ 10, 11, 12 ఉంటుంది హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళందరూ. నేను వెళ్తుంటాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేసుకోకపోతే కళ్ళు, కాళ్ళు, మూత్రపిండాలు, గుండె, మెదడు. ఇంకా నెక్స్ట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే నీకు తెలిసాం డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫుట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఏంటంటే మొదటిది రక్త ప్రసారం తగ్గిపోవడం, రెండోది స్పర్శ తగ్గిపోవడం. స్పర్శ తగ్గిపోయి కాళ్ళకి స్పర్శ లేకపోవడం వల్ల పుండు పడుతుంది. ఆ పుండు వాళ్ళకి పాపం స్పర్శ లేదు, నొప్పి లేదు కదా. ఎప్పుడైనా నొప్పి లేకపోతే యాక్చువల్లీ గుడ్ సిగ్నల్ బాడీకి మన పెయిన్ మెకానిజం అనేది చెప్తుంది, అలారం కింద రెడ్ ఫ్లాగ్ చెప్తుంది. ఆ పెయిన్ లేకపోతే ఇంకా చాలా డిజాస్టర్స్ జరుగుతాయి సార్. ఎస్, పెయిన్ ఇస్ ఎ ప్రొటెక్టివ్ ఫినామినా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకి సివియర్ న్యూరోపతి. ఆ మేక్ గుచ్చుకొని అట్లాగే నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే దే డోంట్ ఫీల్ పెయిన్, అంటే నమ్నెస్. అందుకని మా దగ్గరకు వస్తే డయాబెటాలజిస్ట్ వి స్టార్ట్ విత్ ఫీట్. కాళ్ళు ఎట్లా ఉన్నాయి, కాళ్ళలో మంటలు, చురుకులు, తిమ్మెలు. ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ద ఫీట్ బికాస్ వీ వాంట్ టు ప్రివెంట్ amputation. They say that every minute 1 or 2 people are getting amputated throughout the world. That's very bad. So we can prevent amputation by proper foot care. కాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ షుగర్ వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ రాకుండా ఉండాలంటే మనం బాగా కంట్రోల్లో ఉంచుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు షుగర్ రాగానే ఇవన్నీ రాకపోవచ్చు. కాకపోతే చాలా ట్రయల్స్లో చేసింది ఏంటంటే ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ బ్లడ్ షుగర్, బాగా చక్కగా కంట్రోల్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నివారించవచ్చు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే నీకు షుగర్ రాగానే నువ్వు కనుక నీలాగా షుగర్ బాగా కంట్రోల్ చేసుకుంటే లెగసీ ఎఫెక్ట్ అంటారు. అంటే ఫస్ట్ షుగర్ రాగానే కనుక మనం చాలా జాగ్రత్త తీసుకొని చాలా చక్కగా కంట్రోల్ చేసుకుంటే దానివల్ల ఈ కాంప్లికేషన్స్ రావని చెప్తున్నారు. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు మనం మంచి కార్ కొనుక్కున్నాం, ఆ కార్ని చక్కగా మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అందుకని బాగా డ్యామేజ్ అయిపోయిన కారుని తీసుకెళ్ళి బాగు చేయమంటే ఏం చేయలేరు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా ఫోకస్ అంతా ఇందాక చెప్పావు యంగ్ డయాబెటీస్, 30 yearsకి డయాబెటీస్ వచ్చేస్తుంది. ముఖ్యంగా దీన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ డయాబెటీస్ అంటారు. సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి పాపం వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ, యాక్టివిటీ ఉండదు, ప్లస్ ఫుడ్ ఈజ్ సర్ప్లస్. దే కెన్ గెట్ వాట్ ఎవర్ దే వాంట్. దే కెన్ హ్యావ్ ఏ సాఫ్ట్ డ్రింక్
అండ్ బర్గర్, పిజ్జా. ఇప్పుడు ఈ కన్స్యూమరిజం అంటే ఎక్కువ తినటం అవునండి, ఎక్కువ కొనుక్కోవటం ఇవన్నీ కూడా అలవాటు అయిపోయింది అందరికీ కూడా. వాళ్ళకి నేను ఐ విల్ టెల్ దెమ్ టు కాన్సన్ట్రేట్ మోర్, బికాస్ ఇఫ్ యు ఆర్ ఎ డయాబెటిక్ at 30 years, if you think your life expectancy is 90 years అనుకుందాం ఊరికనే, so he has to take care 60 years. That's a lot of time. అందుకని నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తాను వాళ్ళకి, ఎందుకంటే ఐ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దీస్ పీపుల్ టు ప్రివెంట్ కాంప్లికేషన్, బికాస్ ఈ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ ప్లేస్ ఎ రోల్ ఇన్ కాంప్లికేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రోల్. కాబట్టి వాళ్ళు కనుక ఎంత బాగా కంట్రోల్లో ఉంచుకుంటే అంత బాగా లాంగివిటీ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది. కాబట్టి నా ఫోకస్ అంతా యంగ్ పీపుల్ హూ ఆర్ బికమింగ్ డయాబెటిక్. ఇక్కడ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే నా ప్రాక్టీస్ కొత్తల్లో కూడా చాలా క్రాస్ రిఫరల్స్కి మీరు పిలిచేవాళ్ళు, అండ్ నేను కూడా చాలా పేషెంట్స్ని మీ దగ్గర పంపించడం, చాలా క్రాస్ రిఫరల్స్ ఉండేవి. ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కూడా ఫ్రోజన్ షోల్డర్ ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ దే యూజ్ అంటే వాళ్ళు కంప్లైంట్ ఇంకా భుజం నొప్పి వస్తుందండి, భుజం కదిలించలేకపోతున్నాం అని చెప్పి మా దగ్గరకు వస్తారు. వాళ్ళకి సింపుల్ ఈ బ్లడ్ షుగర్ లెవెల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 30 to 40% మెంబర్స్కి అప్పుడు డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏంటంటే ప్రాక్టీస్లో, ప్రైవేట్ ప్రాక్టీస్లో పోను నేను గమనించింది కూడా ఆర్థోపెడిక్స్ వైజ్ ఏంటంటే మోస్ట్లీ వీ ఎన్కౌంటర్ మీరు చెప్పినట్టు ఇందాక న్యూరోపతీస్తో కనుక ఉంటే వాళ్ళకి జాయింట్ సెన్సేషన్స్ కూడా బాగా తగ్గిపోతున్నాయి సార్. తగ్గిపోతే కనుక వాళ్ళకి ఆ జాయింట్లో ప్రొటెక్షన్ మెకానిజం అనేది తగ్గిపోయి కార్టిలేజ్ అనేది వేర్ అండ్ టేర్ అవుతుంది, అండ్ నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదల పెరుగుతుంది, అండ్ యాంకిల్ ఆర్థరైటిస్ అంటే దే ఎండ్ అప్ విత్ చార్కోట్స్ జాయింట్స్ అంటాం, సివియర్ ఆర్థరైటిస్. అసలు వాళ్ళకి సెన్సేషన్ కూడా ఏం పెద్ద నొప్పి కూడా వాళ్ళు తెలియదు సార్. అండ్ దీంతోపాటు చాలామంది ఈ టెండినోపతీస్ అంటున్నాం కదా సార్, అంటే బేసికల్లీ ఆ బ్లడ్ లెవెల్స్ ఆఫ్ షుగర్ ఎక్కువ అవటం వల్ల దట్ ఎక్సెస్ షుగర్ బ్లడ్లో ఉన్నది మన తంతు కణజాలం అంటే ఫైబ్రస్ టిష్యూస్లోకి వెళ్ళి డిపాజిట్ అవటం, మజిల్స్లో డిపాజిట్ అవటం, టెండాన్స్లో డిపాజిట్ అవటం, ఎక్కడికక్కడ టెండన్స్లోను ఆ జాయింట్స్ అరౌండ్ పెయిన్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో డయాబెటీస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్, ఓకే దానికి అగ్రీ అయ్యాము. బట్ డయాబెటీస్లో కూడా యాజ్ సచ్ కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయా సార్? డెఫినెట్గా ఉంటాయి. వాటిలో ఏంటంటే ఫస్ట్ హైపర్గ్లైసిమిక్ ఎమర్జెన్సీస్, అంటే ఎప్పుడైతే షుగరు బాగా పెరిగిపోయిందో, అంటే దీంట్లో ఏంటంటే టైప్ 2 డయాబెటీస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటంటే షుగర్ ఎక్కువైపోయి కీటోన్స్ రావు, కానీ హైపర్ ఆస్మోలార్ అంటే బ్లడ్లో షుగర్ ఎక్కువైపోతే 600-700కి వెళ్ళిపోతే హైపర్ ఆస్మోలార్ కోమా అని వెళ్ళిపోతారు, కోమాలో. ఇంకోటి ఏంటంటే ఈ టైప్ 1 డయాబెటీస్లో వాళ్ళు కనుక ఇన్సులిన్ చేసుకోవడం మానేసి ఏయో నాటు మందులు అవి తింటే దే విల్ గో ఇంటూ డయాబెటిక్ కీటోసిడోసిస్. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఫ్యాట్. ఈ 2 ఎమర్జెన్సీస్, ఓకే, హైపర్ ఆస్మోలారు, డయాబెటిక్. ఇంకొకటి ఏంటంటే హైపోగ్లైసిమియా. అంటే హైపోగ్లైసిమియా ఏంటంటే ఇట్ మే బి ఐట్రోజెనిక్, అంటే మనం ఇచ్చే మందుల వల్ల రావచ్చు, లేదు వాళ్ళు సరిగా ఆహారం తీసుకోకపోవటం. కాబట్టి హై వెళ్ళకూడదు, లో వెళ్ళకూడదు. హైపోగ్లైసిమియాని అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైపోగ్లైసిమియా ఏంటంటే రక్తంలో షుగరు 70 కన్నా తగ్గిపోవడం, ఓకే, దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. అయితే హైపోగ్లైసిమియా వచ్చిందని మనకు ముందే తెలుసు. చెమటలు పోయడం, కళ్ళు తిరగటం, గుండెల్లో దడ, ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం షుగర్ డౌన్ అయిందేమో అని అనుకోవాలి. షుగర్ డౌన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఆహారం టైంకి తినకపోవడం. ఎప్పుడైతే ఆహారం టైంకి తినలేదో మనం పొద్దున్నే షుగర్ ట్యాబ్లెట్ వేస్తాం. ఈ షుగర్ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది, రక్తంలో షుగర్ని తగ్గిస్తుంది. కానీ దాని ప్రకారం మనం కూడా ఆహారం తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుని ఆహారం టైంకి తినలేదనుకో, అప్పుడు షుగర్ డౌన్ అయిపోతుంది. అందుకని చెప్పి మా డైట్ షెడ్యూల్లో కూడా వీ విల్ టెల్ దెమ్ టు టేక్ ఎట్ టైమ్లీ. అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత 11 o'clockకి, మళ్ళీ 1 o'clockకి, మళ్ళీ ఈవినింగ్ స్నాక్, అట్లా చేస్తే మనకి హైపోగ్లైసిమియా రాదు. అయితే హైపోగ్లైసిమియా ఇస్ వెరీ డేంజరస్. ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాలి, హైపోగ్లైసిమియా మనకి తెలియగానే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, బాగానే ఉన్నాను. కాబట్టి దట్స్ వెరీ ఈజీలీ మేనేజబుల్. ఏం చేయాలంటే దానికి లో షుగర్ అని అనిపించగానే
బళ్ళు నడిపే వాళ్ళు ఉంటారు, మెషినరీ చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆగాలి, ఆగి 3 స్పూన్లు పంచదార తీసుకొని, లేదా 3 స్పూన్లు గ్లూకోజ్ ఏదైనా పర్లా, అది ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగేయాలి. తాగేసి 15 minutes వెయిట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ హైపోగ్లైసిమియా యూ విల్ బీ ఓకే. అప్పటికి తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాకపోతే హైపోగ్లైసిమియా రావడానికి కారణాలు నేను చెప్పాను. టైంకి తినకపోవడం, ఒక్కోసారి మనం తీసుకునే ట్యాబ్లెట్స్ ఇట్ మే బీ, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే పవర్ ఎక్కువైతే కూడా లో షుగర్ వస్తుంది. మూడోది ఇన్సులిన్ చేసుకునే వాళ్ళు పొరపాటున ఎక్కువ చేసుకున్నారు, దానివల్ల కూడా లో షుగర్ వస్తుంది. కాబట్టి మీకు లో షుగర్ రాగానే డాక్టర్ని సంప్రదించాలి. ఇంకొకటి ఏంటంటే నేను చాలా ఫ్రీక్వెంట్గా చూసేది హాస్పిటలైజేషను. ఏం చేస్తారంటే ఈ డయాబెటీస్ ఉన్నోళ్ళు వెన్ దే గో ఫర్ నెఫ్రోపతి, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో కొన్ని మందులు వాడకూడదు, సల్ఫనైల్ యూరియాస్ అంటారు. ఈ సల్ఫనైల్ యూరియాస్ ఏంటంటే దాని క్లియరెన్స్ తగ్గిపోతుంది ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోయింది. సో దే విల్ యాక్ట్ మోర్. మొన్న కూడా ఒక పేషెంట్ వచ్చింది, ఆమె ఏం చేసింది, ట్యాబ్లెట్ వేసుకుంది, హర్ క్రియాటినిన్ ఈస్ వెరీ హై. ఆ క్రియాటినిన్ ఎక్కువైపోయినందువల్ల ఆమె డ్రగ్ ఎలిమినేషన్ లేదు, అండ్ షీ వాజ్ అండర్ hypoglycemia for more than 24 hours. And because this life what you call drug life ఉంటుంది కదా, అది 24 hours కన్నా ఎక్కువ ఉంటుంది. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లివర్ కానీ కిడ్నీ కానీ చెడిపోయినప్పుడు షుగర్ డౌన్ అయిపోతుంటారు. అందుకని మీకు లో షుగర్ వస్తే డాక్టర్ని సంప్రదించి ఏం ప్రాబ్లం వచ్చిందనేది చూసుకోవాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సార్, మీరు ఈ డైట్ గురించి చాలా స్ట్రెస్ చేయటం అనేది విన్నాను ఇప్పుడు వరకు డిస్కషన్లో కూడా. సరే, డయాబెటిక్స్కి క్లుప్తంగా ఆ డయాబెటిక్ డైట్ ప్లేట్ ఏంటి సార్? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్లేట్ మెథడ్ అని వచ్చింది మాకు. ఈ ప్లేట్ మెథడ్లో మనం పేషెంట్కి ప్లేట్ చూపిస్తాం, చూపించి ప్లేట్ని 3 పార్ట్లుగా చేస్తాం. ఓకే. ఆ 3 పార్ట్లలో ఒక పార్ట్ అంటే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ యూ హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్, నాన్ స్టార్చీ వెజిటబుల్స్. అంటే ఆకుకూరలు కాయగూరలు ప్లేట్లో సగం కూర పెట్టుకోవాలి, ప్లేట్లో సగం. మిగతా పావులోనే కార్బోహైడ్రేట్ అంటే అన్నం. మనకి మెయిన్ ప్రాబ్లం హాఫ్ అంటే పాతికలోనే అన్నం కూడా మేమేం చెప్తున్నామంటే దెర్ ఆర్ సో మెనీ స్టడీస్ విచ్ షోస్ దట్ ఈటింగ్ వైట్ రైస్, ఫుల్లీ పాలిష్డ్ రైస్ ఈజ్ నాట్ గుడ్. ఇంకా గమ్మత్తుగా ఏంటంటే యూకేలో స్టడీ చేశారు, దోస్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ వైట్ రైస్ వాళ్ళకు కూడా డయాబెటీస్. ఇక్కడ సౌత్ ఇండియాలో చేశారు. సో వాట్ వీఆర్ అడ్వైజింగ్ దెమ్ ఈస్ నౌ దిస్ రైస్ ఈజ్ పాలిష్డ్ 70 times. అంటే మనం వరి గింజ నుంచి మనకు వచ్చే రైస్ 70 times పాలిష్ చేస్తే దాని మీద ఉన్న ఫైబర్ అంతా పోతుంది. ఓన్లీ కార్బోహైడ్రేట్ తింటున్నాం మనం, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని చెప్పి ముడి బియ్యం, బ్రౌన్ రైస్ అది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే రాగన్నం సజ్జన్నం తింటున్నారు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్, ట్రై టు రెడ్యూస్ వైట్ రైస్. అంటే మా డయాబెటీస్లో వైట్ గురించి చెప్తాం. ఒకటి వైట్ షుగర్, రెండోది వైట్ రైస్, మూడోది సాల్ట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఇఫ్ యూ టేక్ మోర్. అందుకని సాల్ట్ రిస్ట్రిక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దీస్ 3 things యూ షుడ్ అవాయిడ్. వైట్ థింగ్స్. సరే, ఆ 25% అయిపోయింది. ఆ 50% మిగతా 25 ఏంటంటే దాల్, పప్పు. ఇఫ్ యూఆర్ ప్రోటీన్ అంటే ప్రోటీన్లో మనం తీసుకునే ప్రోటీన్, ఇఫ్ యూఆర్ వెజిటేరియన్ దాల్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే పప్పు తింటే షుగర్ అంతా పెరగదు. ఓకే. ఒక రీసెర్చ్ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు అన్నం పప్పులో కలుపుకొని తింటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోవాలి. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ షుగర్, అది తగ్గుతుంది. అందుకని ఇప్పుడు ఏమంటారంటే ఫస్ట్ వెజిటబుల్స్ తినండి, తర్వాత దాల్ తినండి, తర్వాత రైస్ తినండి. ఓకే. అది ఒక ఆర్డర్లో చెప్తాం. ఈ ఆస్కర్ సింప్లీ చెప్పమంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆకుకూరలు కాయగూరలు తింటే షుగర్ పెరగదు. సింపుల్. అంటే ఐ డోంట్ సే దట్ ఇట్ వోంట్ ఇంక్రీజ్, బట్ అంత పెరగదు. రైస్ తింటే పెరుగు. మీరు నా దగ్గరకు వచ్చింది షుగర్ పెరగకూడదని, అందుకని మీరు ఇది మనసులో పెట్టుకోండి. అన్నం తగ్గించి కూర తినండి. కూర ఎక్కువ తింటే షుగర్ పెరగదు, అన్నం ఎక్కువ తింటే పెరుగు. తర్వాత పప్పు, సాంబార్, రసం తీసుకోండి. అన్నం మాత్రం 3 కప్పులు, అంటే ఐ విల్ టెల్ దెమ్ 3 cups రైస్ కన్నా ఎక్కువ తినకూడదు. అది రిస్ట్రిక్ట్ చేయండి, బట్ కూర ఎక్కువైనా తినచ్చు.
దట్స్ ద ప్లేట్ మెథడ్ నౌ దేర్ వీఆర్ ఫాలోయింగ్. అండ్ మీరు ఇందాక డిస్కస్ చేసిన వాటిలో ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నది. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవటం, స్లీప్, ఇవన్నీ చెప్తున్నారు సార్. సో యువర్ పేషెంట్స్కి ఈ ఎక్సర్సైజు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కౌన్సిలింగ్ ఎలా చేస్తారు సార్? అంటే ఏంటంటే ఇప్పుడు మాకు రీసెంట్ గైడ్ లైన్స్ వచ్చినాయండి అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే డైట్ కౌన్సిలింగ్, ఓకే, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, అండ్ థర్డ్ వన్ ఇస్ స్లీప్. స్లీప్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ రోల్. అండ్ నెక్స్ట్ ఎస్ ఈజ్ స్ట్రెస్. ఓకే, ఈ నాలుగిటి గురించి నేను మొన్న ఒక కాకినాడలో లెక్చర్ ఇచ్చాను. ఆ గైడ్ లైన్స్ అన్నీ చూస్తే నాకు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తుకొచ్చింది. ఓకే, భగవద్గీతలో ఒక శ్లోకం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దాని నెంబరు 6వ అధ్యాయం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. యుక్తాహారం అంటే ఆహారం మితంగా తినడం. యుక్త స్వప్న మీన్స్ స్లీపింగ్. దెన్ విహారం అంటే ఎక్సర్సైజ్. దెన్ యుక్తాహార విహారస్య యుక్త స్వప్నబోధస్య యుక్త చేష్టస్య కర్మసు. అవర్ వర్క్ ఆల్సో వీ షుడ్ బి స్ట్రెస్లెస్. మోస్ట్ ఆఫ్ ది స్ట్రెస్ ఈజ్ డ్యూ టు ఎగ్జాషన్. మనం ఎక్కువ చేస్తున్నాం పని. అంటే ఏంటంటే వీఆర్ డూయింగ్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ వాట్ ఎవర్ వే వి రిక్వైర్మెంట్స్ మే బి డిఫరెంట్. మనకి పర్మిటెడ్ కన్నా ఎక్కువ చేస్తున్నాం, అందువలన స్ట్రెస్ పెరుగుతుంది. అందుకని ఆయన చెప్పాడు కృష్ణుడు అన్నీ ఇప్పుడు సో మెనీ ఇయర్స్ బ్యాక్. కాబట్టి కానీ అది మనం ఫాలో అవ్వట్లేదు. అందుకని చెప్పి ఆహారం మితంగా తినడం, ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఆ తర్వాత ఎక్సర్సైజ్ మోడరేషన్. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన ప్రాబ్లం. ఇప్పుడు మధ్య మీరు చూసే ఉంటారు, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు. వాళ్ళు మ్యారథాన్స్ లో మన డాక్టర్స్ అండ్ ఫిట్నెస్ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో కూడా ఇలాగా ఓవర్ ఎక్సర్సైజింగ్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ ఎడిక్షన్ అని చెప్పి కూడా వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ స్లీప్కి యూ షేప్డ్ కర్వ్ మాకు డయాబెటీస్లో. అంటే యూ షుడ్ స్లీప్ టూ మచ్ ఆర్ యూ షుడ్ స్లీప్ లెస్ ఆల్సో. ఓకే, బికాస్ ఇఫ్ యూ స్లీప్ టూ మచ్ దట్ విల్ కాజ్ hyperglycemia. If you sleep less also it will cause hyperglycemia because of stress. అందుకని స్లీప్ కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ అంటే మనం చేసే పని అది స్ట్రెస్ తగ్గించుకోవడానికి. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా ఒక శ్లోకం చెప్పాడు ఆయన, మీకు తెలిసే ఉంటుంది, కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచ. ఆయన ఏమంటాడంటే నీ డ్యూటీ నువ్వు సిన్సియర్గా చేయి అండ్ డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. అంటే నేను అనేది యు ఆర్ డూయింగ్ ఎ సర్జరీ. ఇఫ్ యు ఆర్ టూ మచ్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్ యూ విల్ బి స్ట్రెస్డ్. బట్ యు ఆర్ ట్రైన్డ్, యు నో వాట్ యు ఆర్ డూయింగ్. అప్పుడు చేసేసి రిజల్ట్ని వదిలేయమంటున్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ విల్ బి మోర్ స్ట్రెస్డ్ ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్. నువ్వు ఎంజాయ్ చేస్తా వర్క్ చేస్తే ఏం కాదు, బట్ వీఆర్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఇస్ ద రిజల్ట్ అండ్ వీ వాంట్ దిస్ దట్. కాబట్టి అది లేకుండా చేస్తే మనకి స్ట్రెస్ తగ్గిపోద్ది. అప్పుడు ఈ భగవద్గీతలో 2వ శ్లోకం ఇది. 3వది ఏంటంటే సరే నువ్వు ఎన్ని చెప్పావు బాగానే ఉంది, ఎన్ని ఎట్లా చేయాలంటాడు. మళ్ళీ అర్జునుడు అంటాడు ఇదన్నీ చెప్తున్నావు బాగానే ఉంది, ఎట్లా చేయాలంటే ఆయన మళ్ళీ చెప్తాడు అసంశయం, నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ బై ప్రాక్టీస్. డోంట్ ఇప్పుడు మీరు యు ఆర్ దేర్, యు ఆర్ డూయింగ్ సమ్ జాగింగ్, డోంట్ గో ఫర్ జాగింగ్ ఇన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, స్లోలీ ఇంక్రీజ్. డైట్ కూడా నేను పేషెంట్స్ చెప్తా, మీరు ఇంత అన్నం తింటే ఒకే రోజు ఇంత తింటే మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది నీరసంగా ఉందని. అందుకని ఎన్ని స్లోగా చేయండి. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ గ్రాడ్యువల్. ఈవెన్ మనకు కూడా CME అంటారు, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్. లైక్ దట్ డయాబెటీస్ ట్రీట్మెంట్లో కూడా స్లోగా చేసుకుంటూ వస్తే, ఐ నో పీపుల్ హూ ఆర్ టైప్ 1 డయాబెటిక్స్. టైప్ 1 డయాబెటీస్ అంటే దే ఆర్ టేకింగ్ ఇన్సులిన్ ఫర్ ద లాస్ట్ మోర్ దాన్ 60 years. అంటే ఆమెకి ఇన్సులిన్ వచ్చినప్పుడు ఇప్పుడులాగా పెన్నులు లేవు, ఆమె నీడిలు షార్పెన్ చేసుకొని బాయిల్ చేసుకొని ఇంజెక్షన్ చేసుకునేది. బట్ దే హ్యాడ్ ఏ వెరీ వాళ్ళు కాల్ డిసిప్లైన్ లైఫ్. అందువల్ల కాబట్టి ఈ డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు డిసిప్లైన్. యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డిసిప్లైన్. సో ఒక డాక్టర్ గారు అంటారు, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ డయాబెటీస్, బికాస్ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ప్రాపర్లీ. అక్కడ స్టడీలో చేరింది ఏంటంటే మామూలు వాళ్ళకన్నా ఎక్కువ బతుకుతారు.
ఇఫ్ యు ఆర్ ఏ డయాబెటిక్ బట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెయిట్ కంట్రోల్ చేస్తారు, బీపీ కంట్రోల్ చేస్తారు, ఆ తర్వాత డైట్, ఎక్సర్సైజ్. సో దే సే దట్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డయాబెటీస్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ వెల్, యూ కెన్ లివ్ లాంగర్. ఇది ఒక పాజిటివ్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్ సార్. డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు డిసిప్లిన్ అనేది. అంటే మనం ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించకుండా ఈవెన్ డయాబెటిక్స్ కెన్ అచీవ్ మెనీ థింగ్స్ అండ్ దే కెన్ లీడ్ ఏ లాంగ్ అండ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ అనటానికి ఈ ఈక్వేషన్ చాలేమో సార్. నా దగ్గర మా పేషెంట్స్కి ఒక లీఫ్లెట్ ఇస్తాం, దాని వెనకాల ఒక ఆయన ఉంటాడు, స్టీనర్. ఈజ్ ఏ వరల్డ్ ఛాంపియన్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్, బట్ హీజ్ ఏ టైప్ 1 డయాబెటిక్. ఓకే. అంటే హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ బికాస్ బై కంట్రోలింగ్. ఆ తర్వాత వాసిం అక్రమ్, వాసిం అక్రమ్ చిన్నప్పటి నుంచి కూడా టైప్ 1 డయాబెటీస్ ఉన్నా సరే వసీం అక్రమ్ అంత ఫ్యాంటాస్టిక్. నేను కలిసాను ఒకసారి, అంటే హీ కేమ్ ఫర్ ఎ కాన్ఫరెన్స్, దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ వీ షుడ్ educate the people. He says if you can take properly, diabetes is a manageable disease. And he was able to play cricket, Wasim Akram. At a next level, adi maamulga goda. So there are people who achieved so many things even though they are diabetics. So we have to take all these examples who live longer. సార్, ఇప్పుడు మనం సైంటిఫిక్ రెవల్యూషన్లో ఉన్నాము అండ్ చాలా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. డయాబెటిక్స్కి ఏ విధమైన అంటే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉపయోగపడుతున్నాయి అండ్ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఏదన్నా డయాబెటీస్ని రివర్స్ చేయడానికి కానీ తగ్గించడానికి కానీ అట్లా ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నట్లో ఏడిఏ, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్, says that the best thing is to have a CGMS, continuous glucose monitoring system. Okay. ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టంలో ఏం చేస్తామంటే మేము ఇక్కడ ఒక ప్యాచ్ పెడతాం. ఓకే. ఆ ప్యాచ్లో ఏముంటుందంటే ఒక సెన్సార్ ఉంటుంది. ఓకే. అది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, అంటే బ్లడ్ కాదు, అంటే ఈ స్కిన్ కింద ఉండే ఫ్లూయిడ్లోంచి షుగర్ని మెజర్ చేస్తాం. మెజర్ చేసి దానికి ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, ఆ ట్రాన్స్మిటర్కి పంపిస్తుంది. అంటే యూ విల్ హ్యావ్ యువర్ ట్రాన్స్మిటర్ in olden days, so you have to keep your transmitter on this and you will know the sugar level. Now we have real time, అంటే నీకు ఇక్కడ సెన్సార్ పెడతాం. ఓకే. సెన్సార్ పెట్టినాక నీ దగ్గర మొబైల్ ఉంది, యూ విల్ హ్యావ్ ఎయిదర్ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్. దాని మీద పెట్టగానే యువర్ షుగర్ లెవెల్ వి నో. ఓకే. అండ్ దట్ సెన్సార్ విల్ వర్క్ ఫర్ 14 days. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మోటివేషన్. ఇప్పుడు నన్ను అడుగుతారు, ఏమండి నేను అది తినొచ్చా ఇది తినొచ్చా అని. వాళ్ళకి ఏంటంటే ఎవిడెన్స్, నువ్వు ఏం తింటే నీకు షుగర్ పెరుగుతుంది, బికాజ్ యూ నో ద వాల్యూ. సో నువ్వు తిన్నాక షుగర్ చెక్ చేసుకుంటే దీని మీద పెట్టగానే యూ విల్ నో ద వాల్యూ. నౌ ద థింగ్ ఈస్ ప్రీవియస్లీ HbA1c, నౌ దే ఆర్ చేంజింగ్ ఇట్ టు టైమ్ ఇన్ రేంజ్. ఓకే. టైమ్ ఇన్ రేంజ్ అంటే ఏంటంటే 80 నుంచి 140 మధ్య హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ బికాస్ ఆఫ్ దిస్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు మెజర్ యువర్ బ్లడ్ షుగర్ రియల్ టైంలో 15 minutesకి ఒకసారి, అంటే గంటకి 4 సార్లు, రోజుకు 100 సార్లు. రోజుకు 100 సార్లు చూసి అది డేటా ఇస్తుంది మనకి. అంటే ఇఫ్ యూ కెన్ అప్లోడ్ ఇన్ టు యువర్ కంప్యూటర్, ఇట్ విల్ షో హౌ లాంగ్ యు ఆర్ ఇన్ టైమ్ ఇన్ రేంజ్. అంటే మనం 70 నుంచి 140 పెట్టుకుంటే నువ్వు ఎంతసేపు నీ షుగర్ ఉంచుకోగలిగావు. దే సే దట్ అరౌండ్ 80% ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఇట్స్ వెరీ గుడ్. ఈవెన్ ఇన్ టైప్ 1, టైప్ 2 వాళ్ళకి చెప్తున్నారు. ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ ఉండాలంటారు. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ బికాస్ దే ఆర్ మోటివేటింగ్ ద పీపుల్ అండ్ దే నో వాట్స్ హ్యాపెనింగ్. ఒక్కోసారి హైపోగ్లైసిమిక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, నైట్ పండుకునే వాళ్ళకి కూడా మనం అది మొత్తం అనలైజ్ చేసి ట్రీట్మెంట్ కూడా మారుస్తాం. This is called CGMS. Okay. That is the first one. అంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చెప్పిన వాటిలో ఇంకోటి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ కూడా ఏంటంటే బేసల్ బోలస్ అని అంటారు. బేసల్ బోలస్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ యూ ఈట్ యూ టేక్ అన్ ఇన్సులిన్ షాట్, అండ్ బోలస్ ఈస్ ఫర్ కంట్రోలింగ్ ది ఫాస్టింగ్, అంటే హెపాటిక్ అవుట్పుట్ తగ్గేయడం. దాన్ని బేసల్ బోలస్ అంటారు. ఇట్లా అంటే మొత్తం మీద 4 ఇంజెక్షన్లు చేసుకోవాలి వాళ్ళు రోజుకి. ఇప్పుడు ఏమైందంటే దే డెవలప్డ్ ఏ
పంప్. పంప్ కెన్ గివ్ ఇన్సులిన్ అకార్డింగ్ టు అవర్ ఓకే ఫీడ్బ్యాక్. అంటే షుగర్ లెవెల్స్ బట్టి ఆ ఇన్సులిన్ అంతే మేము డిసైడ్ చేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఫస్ట్ పంప్ గుంటూరులో నేనే ట్రై చేశాను. ఓకే, కంగ్రాచులేషన్స్. చాలా ఏళ్ళు అయిపోయింది. తర్వాత CGMS వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాట్ దే సే ఈస్ దిస్ CGMS అంటే నీకు షుగర్ ఎంత ఉందో అది చెప్తుంది. ఈ పంప్ ఉంది, ఈ పంపులోంచి నీకు ఇన్సులిన్ వెళ్ళాలి. అంటే ఇన్సులిన్ పంప్కి CGMSకి కనెక్షన్ వచ్చేసింది. సో ఇట్స్ లైక్ ప్యాంక్రియాస్. ఇప్పుడు నీకు షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ ఎక్కువైతే తగ్గిస్తుంది, అంటే బ్లడ్ షుగర్ని ఇన్సులిన్ పెంచుద్ది. అట్లాగే నౌ వీ హ్యావ్ ఎ మెథడ్, ఇట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ లూప్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్. ఇది మీకు చూపిస్తాను. ఇది చేతికి పెట్టేస్తారు, ఇది చేతికి పెట్టేస్తారు. ఇది దీంట్లోనే ఇన్సులిన్ బ్యాటరీ ఉంటుంది. ఓకే, ఇది ఆటోమేటిక్గా డెలివరీ ఇస్తుంది. Okay. How it decides is there is an algorithm which can be controlled by your mobile phone. So there is a communication between this and the mobile phone algorithm, and everything will be closed. So you will have an artificial pancreas, so which is very useful, particularly in children. So they may be expensive, but రీసెర్చ్ డెఫినెట్లీ హెల్ప్స్. ఇవాళ ఎక్స్పెన్సివ్ అయిన గ్యాడ్జెట్ అయినా సరే సార్, ఐ థింక్ కొన్ని సంవత్సరాలకి దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ హిస్టరీ ఇస్ టెల్లింగ్. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ మా మీటింగ్ ఉంది, నేషనల్ మీటింగ్ RSSDA అని. దాంట్లో మినిస్టర్ గారు వస్తే నేను అడిగాను, వై కాంట్ వి మేక్ దీస్ పంప్స్ అఫోర్డబుల్? ఐ డోంట్ సే ఇట్స్ వన్ డే, but we can do attempt. First attempt cheyinde atla avutadi sir. So it will give better life to these people. No need to prick. Avani CGMS kuda nu roju check cheskokunda ade chest. So these are all the advantages. Now we have so many apps. Nu food photo diste idi enta calories undani cheptu. Okay, tarvata nu insulin enta chesukovali, itla rakrakala algorithms vachini. There are apps which can tell you, remind you, take tablet. And if you have hypoglycemia, what we should do. So many apps are there. So science is progressing, but we have to adopt. Mana India situation lo that pump, it's around 5 to 6 lakhs. Okay, affordable. The problem is it's not just buying the pump, you know, disposables also. And daniki sambandhinchina అన్ని 15,000 అవుతుంది. I think it is very good for certain people, not for everyone. But time may come sir. ఇది వరకు ఒక స్ట్రాటా పాపులేషన్కే కొంత మెడికల్ ట్రీట్మెంట్ అనేది అఫోర్డబుల్గా ఉండేది. బట్ ఇప్పుడు రాను అందరికీ అఫోర్డబుల్ చేయించగలుగుతున్నాము. అది ఎవ్రీ ఫీల్డ్లో అది జరుగుతుంది. సో మీరు చెప్పినట్టు మేబీ ఇన్ ఫ్యూచర్ ఒక 10 years తర్వాత అన్నా 5 years తర్వాత అన్నా maybe we'll see a good positive sign sir. And I want to tell you about type 2 diabetes. మనకి ఎక్కువ మంది ఉంది type 2 diabetes. ఈ type 2 diabetes లో ఇప్పుడు ఒక కొత్త డ్రగ్ వచ్చింది, దాన్ని SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. SGLT2 ఇన్హిబిటర్స్, డయాపాగ్లిఫ్లోజిన్. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే దే ఇంక్రీజ్ ది యూరినరీ ఎక్స్క్రీషన్ ఆఫ్ గ్లూకోజ్, యూనో రీనల్ థ్రెషోల్డ్ అంటారు. డ్రగ్స్ దే విల్ help you to excrete more glucose through urine. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే those drugs have shown that they will reduce the complications, cardiac, renal complications. So we are using. And another thing is they became off patent. Okay, so previously DAPA is to be very expensive. Now we are getting, because they are able to manufacture in India. So all these things are very good signs, but still people are not very well controlled. Like you, they should be motivated. సార్ కొంచెం ఈ డయాబెటీస్, ఈ స్వీట్, ఇదంతా కొంచెం ఆఫ్ టాపిక్ సార్. ఈ స్మైల్ ఫౌండేషన్ ఏంటి, ఈ లాఫ్టర్ క్లబ్ ఏంటి, నవ్వుతూ నవ్విస్తూ జబ్బులు తగ్గించడం ఏంటి, ఇది చాలా అంటే కంట్రాస్టింగ్గా ఉంటాయి. ఏంటి సార్ దాని గురించి ఏంటి సార్? అంటే ఏంటంటే ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఎ జెలిటాలజిస్ట్. నేను ఇందాక మీరు పంపించిన
దీంట్లో నేను అది చూశాను. జెలటాలజిస్ట్ అంటే జెలటాలజిస్ట్లు ఏం అడుగుదాం చేస్తారంటే అనుకున్నాను సార్. దే యూజ్ లాఫ్టర్ టు ట్రీట్ డిసీజెస్. ఓకే. అంటే దేర్ ఎయిమ్ ఈస్ ఇట్స్ లైక్ అడ్జువెంట్ థెరపీ. వీ కాంట్ సే దట్ ఇట్స్ హోల్ థెరపీ. ప్రైమరీ కాదు, అడ్జువెంట్ యాజ్ అన్ అడిషన్ టు యువర్ థెరపీ, దట్ వీ వాంట్ టు ప్రమోట్. దాంట్లో ఏంటంటే రీసెర్చ్లో చేసింది, ఇఫ్ యూ కెన్ లాఫ్, దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ లాఫ్టర్ విచ్ ఆర్ ప్రూవెన్ సైంటిఫికల్. ఓకే. లాఫ్టర్ యోగా అని ఉంది. ఆ లాఫ్టర్ యోగా అనేది మదన్ కటారియా అని ఆయన డాక్టర్, ఆయన డెవలప్ చేసి హీ షోడ్ సో మెనీ బెనిఫిట్స్ ఇఫ్ యూ కెన్ లాఫ్. ఈ లాఫ్టర్ యోగాలో ఏం చేస్తామంటే మేమంతా గ్రూప్ ఫామ్ అయ్యి వీ విల్ ట్రై టు లాఫ్ వితౌట్ ఎనీ రీజన్. ఓకే. అంటే వాట్ దే ఫౌండ్ అవుట్ ఈస్ వెన్ యు ఆర్ ఎ కిడ్, వెన్ యు ఆర్ ఎ స్మాల్ కిడ్, యూ యూస్ టు లాఫ్ 400 times. నిజమే సార్. అండ్ దే ఎంజాయ్ లైఫ్. కానీ మనం పెద్దోళ్ళు అయ్యేటప్పటికి లాఫ్టర్ తగ్గిపోతుంది. ఈ లాఫ్టర్ వల్ల ఏంటంటే మనకి బాడీలో ఎండార్ఫిన్స్ అని ఉంటాయి, దే ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ, అవి పెరుగుతుంది. తర్వాత స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. You know, stress is the main reason for many things. Everything. So what we will do is we try to laugh without any reason, and we will form a group and we will try to laugh 10 to 15 minutes. దాంట్లో ఏంటంటే రకరకాల ఎక్సర్సైజ్ చేస్తాం విత్ లాఫ్టర్ ఓన్లీ. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా కలిసినప్పుడు నవ్వుతాం, నమస్కారం పెడతాం. ఓకే, నమస్కారం. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా కళ్ళల్లో చూసుకున్నాం. Because laughter is contagious. When you laugh, other person will laugh. Other person will smile and then laugh. So if you can laugh more, you will have so many benefits. It reduces cardiovascular, diabetes. నాకు డయాబెటీస్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే జపాన్లో ఒక స్టడీ చేశారు. ఆయన ఏం చేశాడంటే సింపుల్గా పేషెంట్స్లో గ్రూప్ తీసుకొని వాళ్ళందరికీ సేమ్ డైట్ ఇచ్చాడు. ఫస్ట్ డే ఏమో మన తెలుగు సీరియల్స్ ఉంటాయి టీవీలో, అట్లాంటివి చూపించాడు. చూపించి 2 hours తర్వాత షుగర్ చూపించాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే హీ షోడ్ సమ్ కామెడీ, లాఫ్టర్. దెన్ హీ మెజర్డ్ ది పోస్ట్ ప్రాండిల్ అండ్ హీ ఫౌండ్ అవుట్ దెర్ ఇస్ a 30% రిడక్షన్ ఇన్ ద పోస్ట్ ప్రాండిల్ షుగర్. సో నేను ఆ పేషెంట్స్కి ఏం చెప్తానంటే లాఫ్టర్ యోగా చేసినా అయిపోయినా ట్రై టు లాఫ్ మోర్. ఓకే. టేక్ మోర్ ఆపర్చునిటీస్. వీఆర్ బికమింగ్ సీరియస్. వన్ డాక్టర్ చెప్తున్నారు, డాక్టర్స్ ఆర్ నాట్ స్మైలింగ్ ఆర్ లాఫింగ్ బికాస్ ఐ నో నువ్వు సర్జరీ చేసావు, నీ స్ట్రెస్లో ఉంటావు. వాట్ ఐఎమ్ ప్రమోటింగ్ ఈస్ ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. నువ్వు సర్జరీ చేసిన పేషెంట్ లోపల పండుకొని ఉంటాడు, అవునా కదా? అండ్ డోంట్ బ్రింగ్ దట్ స్ట్రెస్ టు దిస్ పేషెంట్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మాడి వాళ్ళతో వాడు వస్తాడు. సో వాట్ ఐఎమ్ ప్రమోటింగ్ ఇన్ మై కాన్ఫరెన్సెస్, బికాస్ యూ స్మైల్ విత్ యువర్ పేషెంట్ అండ్ smile, it reduces the stress for you and for the patient. And ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్ళావు, రిసెప్షనిస్ట్ చక్కగా నవ్వితే యూ విల్ బి మోర్ కమ్యూనికేటివ్. అట్లాగే మనం చక్కగా నవ్వితే దే విల్ లైక్ అస్. అందుకని ఐఎమ్ ప్రమోటింగ్ దట్ అండ్ లాఫ్టర్. అండ్ ఐఎమ్ ప్రమోటింగ్, డోంట్ వెదర్ యూ డూ లాఫ్టర్ యోగా ఆర్ నాట్, టేక్ మోర్ ఛాన్సెస్ టు లాఫ్. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, మీ ఫ్రెండ్ ఎవడన్నా జోక్ వేస్తే ఆ పోయిన వయసు ఏదో జోక్ అనకుండా ట్రై టు లాఫ్. You take more chances and try to see comedy movies and that will lead to better. I'm trying to laugh more and I see differently world. నాకు ప్రతి మనిషిలో I see better things than negative things. అంతే కదా సార్. That's wonderful. So you try laugh and laugh more. That's what I'm promoting. అంటే నేను డాక్టర్ స్మైల్ క్లబ్ అని పెట్టాను, అదే 10 years అయింది. దాంట్లో ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏంటంటే స్మైల్ డయాబెటీస్ అండ్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశాము. వీ వాంట్ టు బెటర్. నేను ఒక 2 CMEలు చేశాను, హౌ టు బ్రింగ్ స్మైల్ టు డయాబెటిక్స్. ఓకే. అంటే బై గివింగ్ ప్రాపర్ కేర్, ప్రాపర్ మెడికేషన్. ఇఫ్ యు ఆర్ వెల్ కంట్రోల్ యూ విల్ స్మైల్ మోర్. అంతే కదా? యు ఆర్ నాట్ సిక్, దెన్ యూ విల్. That's what I am promoting. So I feel that laughter is the best medicine. Sir, as అంటే మీరు కొంచెం మిడిల్ ఏజ్ కూడా దాటి ఉంటారు కాబట్టి ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. సో పర్పస్ ఆఫ్ లైఫ్, యాక్చువల్గా నేను పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి
గౌర్ గోపాల్ దాస్, యూ హర్డ్ హిమ్. ఆయన చెప్పారు, నాకు నచ్చింది ఏంటంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు మేక్ సమ్వన్స్ లైఫ్ బెటర్. యు ఆర్ ఎ డాక్టర్, యు ఆర్ డూయింగ్ బయటికి ఇవ్వటం అదే ఇంపార్టెంట్ అదే రాదర్ దెన్ తీసుకోవడం. అందుకని యు ఆర్ ఎ డాక్టర్, యు ఆర్ మేకింగ్ ది పేషెంట్ ఈస్ హ్యావింగ్ సివియర్ పెయిన్, యు ఆర్ మేకింగ్ హిమ్ బెటర్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు మేక్ అదర్ పర్సన్ బెటర్ విత్ యూ, వాట్ ఎవర్ యూ నో. అంటే ఆయన ఇంకోటి ఏం చెప్తాడంటే, డోంట్ థింక్ నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి చేస్తాను అనక, బట్ వాట్ ఎవర్ స్మాల్ యూ డూ, యూ స్మైల్ విత్ యువర్ పేషెంట్, యూ టేక్ మోర్, యూ స్పెండ్ మోర్ టైమ్. ద మోస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ మెనీ డాక్టర్స్ దే డోంట్ హ్యావ్ టైమ్, దే డోంట్. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన ఎక్కడికి వెళ్తే చీటీ రాసి ఇచ్చాడంటే ఏమీ వినకుండా ఆయన చీటీ బయటపడేసి వచ్చేసాడంట. సో ఐ వాంట్ ఆల్ ద డాక్టర్స్ స్పెండ్ మోర్ టైమ్. యాక్చువల్లీ డాక్టర్స్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ ఏమో అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఇంకా కొన్ని ఇన్కల్కేట్ చేసుకుని మనలో మన రిఫ్లెక్షన్ అది రావాలని చెప్పి నేను అనుకోవడం ఏంటంటే, వీఆర్ ఓవర్ డూయింగ్ థింగ్స్. కోవిడ్ తర్వాత చాలా లెసన్స్ డాక్టర్స్ కూడా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా మంది వి లెర్న్డ్ కొంతవరకు మన వర్క్ లోడ్స్ తగ్గించుకుని వీఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీస్. అండ్ మీరు చెప్పిన స్మైల్ క్లబ్స్, లాఫ్టర్ క్లబ్స్, యోగా, ఎక్సర్సైజ్, ఎవ్రీ వన్ ఈజ్, అంటే కోవిడ్ కొంత మనని మార్చినట్టు అనిపించింది సార్. డెఫినెట్లీ, బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ దట్, సస్టైన్ చేయగలగాలి. అండ్ టేక్ థింగ్స్ ఈజీ, డోంట్ బి సో స్ట్రెస్. ఇంకొకటి ఏంటంటే, రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ helping others will make you happy, particularly strangers. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరికో హెల్ప్ చేసావు, దట్ విల్ బీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఫర్ ద అదర్ పర్సన్. సో హెల్పింగ్ అదర్స్, నువ్వు ఇందాక చెప్పావు కదా, డొనేషన్స్, వాలంటీరింగ్, ఇవన్నీ చేయాలి. మొన్న మీ ఫ్రెండ్ అద్దేపల్లి శ్రీనివాస్ కనిపించాడు, ఆయన బుక్ ఎగ్జిబిషన్లో హీస్ సెల్లింగ్ బుక్స్. And whatever he believe, you may believe in ISKCON or something. So all these things will make you happy. Sir, it was a nice discussion with you. Coming to the end of podcast, నేను కూడా చాలా నేర్చుకున్నాను. Thank you. డయాబెటీస్ ఈజ్ డిసిప్లిన్, డయాబెటీస్ ఈక్వల్స్ డిసిప్లిన్. ఇది అసలు అస్టౌండింగ్ స్టేట్మెంట్ సార్. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అండ్ ఫైనల్గా ఏంటంటే, డయాబెటీస్ వచ్చినా సరే, అంటే ఈ మధుమేహం వచ్చినా సరే, లైఫ్ అనేది ఏమీ చేంజ్ అవ్వకుండానే వీ కెన్ లివ్ లాంగర్ అండ్ వీ కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పి అండ్ అది తెలుసుకోగలుగుతున్నాము. అండ్ ఐ థింక్ విత్ యువర్ ఇన్నోవేషన్, ఈ గ్యాడ్జెట్స్, టెక్నాలజీ అండ్ ఎడ్జువెంట్ థెరపీస్, ఈ లాఫ్టర్ యోగా, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. అండ్ కొంచెం ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కూడా మేము కూడా ఇన్కల్కేట్ చేసుకుంటే విల్ బీ మచ్ మోర్ హ్యాపీయర్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us, sir. Yeah, and I want to show you, నేను magician ని. Yeah. And actually I presented papers how to use magic to give health education. మాకు డయాబెటీస్లో ఎడ్యుకేషన్ is the most important. అంటే ఏంటంటే, unless he understands what's the problem, first he has to understand his diabetes is throughout his life, and then to take care. అవన్నీ మనం అర్థం చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ సమ్ ఎడ్యుకేషన్. Jocelyn అని ఆయన ఈజ్ ద అథారిటీ ఇన్ డయాబెటీస్. హీ సేస్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్. ఇప్పుడు నువ్వు చెప్పావు అనుకో, నువ్వు ఇట్లా ఆహారం తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మందులు వేసుకోవాలి, లేకపోతే ఇన్ని బాధలు వస్తాయి అని వాళ్ళకి అర్థమైతే దే విల్ బి మోటివేటెడ్, దే వాంట్ టు ప్రివెంట్ ప్రాబ్లమ్స్. దాంట్లో ఈ ఎడ్యుకేషన్లో ఎట్లా మ్యాజిక్ యూస్ చేయాలి, దానికి నేను ఒక ట్రిక్ చూపిస్తాను. ఇది ఇంకోటి కూడా చేయొచ్చు, అంటే స్మైల్. సో దిస్ ఈజ్ స్మైల్. ఓకే, స్మైల్, యూ కీప్ ఇట్ ఆన్ యువర్ ఫేస్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ థింక్ ఇట్ ఇస్ డయాబెటీస్. ఓకే, వాట్ యూ థింక్ ఇస్ డయాబెటీస్ ఇస్ ఎ సింగిల్ ప్రాబ్లం. యా, అండ్ స్మైల్ యు ఆర్ కీపింగ్ ఆన్ ఫేస్. నేను టూ స్టోరీస్ చెప్తాను. సో ఇది స్మైల్ అనుకుందాం. ఈ స్మైల్ని మనం ఫేస్ మీద పెట్టుకొని యు ఆర్ స్మైలింగ్ ఆల్వేస్. యు ఆర్ స్మైలింగ్. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేను చూపిస్తాను. ఇందాక పెట్టింది ఒక ఫ్లవరే పెట్టారు, అబ్రకదబ్రా. ఓకే, సో ఇఫ్ యూ కెన్ స్మైల్, ఇట్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్. ఒకటి ఏంటంటే, ఇట్ విల్ మేక్ యూ అండ్ అదర్ పర్సన్ బెటర్.
feeling better. So social. Then health benefits. And they say that if you laugh, you will be more successful also. Yeah. And those people who are smiling always are more successful. And smiling will increase your lifespan also. So these are all the benefits. At the same time, నువ్వు డయాబెటీస్ ఒక ఫ్లేవర్ అనుకున్నావు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే, నువ్వు మందులు వాడకుండా నెగ్లెక్ట్ చేస్తే కళ్ళు పాడిపోవచ్చు, కిడ్నీలు పాడిపోవచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, పక్షవాతం. సో ఐ టెల్ దెమ్ టు బీ కేర్ఫుల్. సో దేర్ ఆర్ బెనిఫిట్ ఆఫ్ స్మైల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ ప్రాపర్లీ కంట్రోల్ యువర్ డయాబెటీస్, యు ఆర్ మోర్ ఫౌండ్ ఫర్. అంటే చూస్తానికి ఒకటిలాగానే ఉంటుంది, కానీ సో మెనీ ప్రాబ్లమ్స్. ఈ ఫ్లవర్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దిస్ ఈజ్ స్మైల్ ఫ్లవర్, డయాబెటీస్ ఫ్లవర్, ట్రీట్మెంట్ ఫ్లవర్, కాంప్లికేషన్ ఫ్లవర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ.